ప్రేమ పేరుతో అమ్మాయిని వెంటపడ్డాడు, లేదా అమ్మాయి ప్రేమించిందో తెలియదు. ఆ తర్వాత వద్దనుకున్నది అమ్మాయో లేకపోతే అమ్మాయిని ప్రేమించలేదని చెప్పి వేధించాడో తెలియదు. ఫైనల్గా అయితే ప్రేమ అన్నటువంటి పేరుతో వేధించి చివరికి అమ్మాయిని హత్య చేసినటువంటి ఉదంతం ఆ మధ్యకాలంలో గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు 2021లో సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆగస్టులో కత్తితో పొడిచినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అతను పేరు శశికృష్ణ. ఇతనికి ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. అయితే ఇప్పుడు హైకోర్టులో శశికృష్ణ తరపున న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు. శిక్ష తీవ్రతను తగ్గించమని, అలాగే దిగువ కోర్టు విధించిన మరణశిక్షను ఖరారు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితి చూడండి, తన మానసిక పరిస్థితి చూడండి అని చెప్పి అడిగారు. దాంతో ఇప్పుడు అతని మానసిక పరిస్థితి, జైల్లో అతని ప్రవర్తన మీదన నివేదిక అడిగింది హైకోర్టు. అవి రెండు సక్రమంగా ఉంటే మరణశిక్షని యావజ్జీవ శిక్షగా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది.